వాక్యాన్ని విందాం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకొనుడి. దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకొనుడి. ప్రార్థన చేసుకుని దేవుడు మనతో మాట్లాడినట్లుగా ఆయన వైపు చూద్దాం. ప్రభువా, సమయంలో ఈ వాక్యము ద్వారా నన్ను దర్శించమని, నన్ను బలపరిచి నా జీవితాన్ని సరిదిద్దమని, నన్ను నూతనపరచమని, నా లోపములన్నీ సవరించమని అడుగుదా. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈ నామానికి స్తోత్రాలు. నాయన, చదివిన లేఖన భాగాన్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నా. మా హృదయాంతరంగా ఎరిగి ఉన్న దేవుడు, వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మా జీవితాన్ని సరిచేయండి. ప్రభువా, ఈ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, ఈ వాక్యమే మమ్మల్ని స్థిరపరిచేది, ఈ వాక్యమే మా లోపములను సవరించేది. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్త వంటిది కాదా అన్నారు. మాలో ఉన్న చెత్తను దహించి వేసి మమ్మల్ని శుద్ధి చేసేది మీ వాక్యమేనని, బండలాంటి మా హృదయాలను మెత్తని చేసేది మీ వాక్యమేనని మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఆ మాటలకు లోబడే మనస్సు మాకిమ్మని, పనికిరాని నన్ను మీ స్వాధీనమందు ఉంచుకొని మీరే బోధించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. ఇలా చదివిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే హోరేబు కొండ గురించి మనం గమనిస్తూ ఉన్నాం. గత వారము దాన్ని మనం కొనసాగించుకుంటూ ఉన్నాం. గత వారము కొన్ని విషయాలు మనం చూసాం హోరేబును గురించి. ఆ హోరేబు యొక్క ప్రాముఖ్యత ఏమై ఉంటూ ఉందో, ఆ హోరేబు ఏమి చూపిస్తా ఉందో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ సమయంలో మరికొన్ని విషయాలు మనం దేవుని లేఖనాల నుండి గమనిద్దాం. హోరేబు అనగా ఎడారి అని అర్థం ఉంటా ఉంది. ఎడారి లాంటి మన జీవితములో యేసు ప్రభువారు మనలోనికి రావటము ద్వారా జీవజల నదులను మనలో ప్రవహింపజేసిన వాడాయి. మనం ఆయన కొరకు చిగురించటానికి, పుష్పించటానికి, ఫలించటానికి ఆయన మనకు సహాయము చేస్తున్న దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ ఎండిపోయిన ఎడారి లాంటి మన జీవితములో జీవజల నదిలాగా ఆయనే ఉన్నాడన్న సత్యము కనబడుతుంది. కనుక ఈ హోరేబు సీనాయి పర్వతానికి మరొక పేరని, ఇది దేవుని పర్వతమని, మోషే ధర్మశాస్త్రాన్ని పొందిన స్థలముగా మనకు కనబడుతావని. కాబట్టి హోరేబు యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఏమై ఉన్నదో, తద్వారా మనం ఏమి నేర్చుకోవాలో గమనిస్తూ ఉన్నాం. మొదటిగా చూసా, మోషే దేవుడి ప్రత్యక్షతను పొందినది హోరేబు పర్వతం మీదని అని మనం చూసాం. దేవుడు తన ప్రత్యక్షతను ఆయా రీతులుగా ఆయన అనుగ్రహిస్తాడని మనం చూసాం. మోషేకు ఆయన కనబడి మాట్లాడినాడు. మోషే ముఖాముఖిగా దేవునితో మాట్లాడినట్లుగా మనకు కనబడుతుంది. అయితే మోషే దేవుని మహిమనే చూశాడని మనం గుర్తించుకోవాలి. ఇక్కడ యెషయా దేవుని చూశాడు. సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచితిని అనుకొంటిని అన్నాడు. కానీ యోహాను సువార్తలో యెషయా దేవుని మహిమను చూచాడని మనం చదువుతా ఉంటాం. కనుక వారు చూడగలిగినంత మేరకు దేవుడు వారికి కనబడి తన ప్రత్యక్షతను అలాగును అనుగ్రహించినాడు. కాబట్టి దర్శనముల ద్వారా, కళల ద్వారా, ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు, ఆయన కుమారుని ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినాన ప్రియులార వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన స్వరము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనస్సాక్షి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆ సత్యాన్ని మనం గుర్తించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆయన మాట్లాడినప్పుడు ఆ మాటలకు మనం లోబడాలి.
ఆ మాటలను మనం అంగీకరిస్తే మనకు మేలు. ఎందుకంటే ఈ నీ దినమందైన సమాధాన సంగతులను నీవు అంగీకరించే ఎడల నీకు మేలు అని ప్రియులారా యెరూషలేము పట్టణాన్ని చూసి ప్రభు అంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రత్యక్షతను ఆయా కాలముల్లో ఆయా రీతులుగా అనుగ్రహిస్తున్న దేవుని కొరకు ఎలా మనం బ్రతుకుతున్నామో అని మనం ఆలోచించవలసిన అవసరత. మనల్ని దేవుడు వాక్యము ద్వారా దర్శిస్తా ఉన్నాడు. ఎవరికి దర్శనము ద్వారా మాట్లాడాలో, ఎవరికి కళ ద్వారా మాట్లాడితే అర్థమవుతుందో, ఎవరికి స్వరము ద్వారా మాట్లాడితే అర్థమవుతుందో, ఎవరికి ఎలా తన ప్రత్యక్షతను అనుగ్రహించాలో ఆయనకే తెలుసు. ఆయన చిత్తము రీతిగా ఆయన నెరవేరుస్తాడన్న సత్యము కనబడుతుంది. కానీ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతుండగా ఆ మాటలకు లోబడుతున్నామా ఆలోచిద్దాం. రెండవదిగా మోషే బండను కొట్టగా నీళ్ళు ఇచ్చిన స్థలం ఈ హోరేబు అన్న విషయాన్ని మనం గమనించాం. కనుక ఒకసారి బండను కొట్టాడు మోషే, ఆ బండ నుండి నీళ్లు వచ్చినాయి. మరొకసారి బండతో మాట్లాడమన్నాడు, నీళ్ళు ఇస్తుందంటే మోషే మరలా కొట్టాడు. దేవుని మాటకు అవిధేయత చూపించి కనాను దేశంలో ప్రవేశించి యోగ్యతను పోగొట్టుకున్నాడు మోషే. ప్రియులారా, అవిధేయత చూపించకూడదు. ఒక సమయంలో హోరేబు కొండ దగ్గర విధేయత చూపించాడు, మరొక సందర్భంలో ప్రియులారా అవిధేయత చూపించాడు మోషే. మరి మన జీవితంలో విధేయత కలిగి ఉంటే ఎలా మేలు ఉంటుందో, అవిధేయులం అయితే ఎంత నష్టం ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మరికొన్ని విషయాలు చూద్దాం. మూడవదిగా 106వ కీర్తన 19వ చరణం చదువుదాం ఈ సమయంలో. 106వ కీర్తన 19వ చరణం చదవండి. హోరేబులో వారు దూడను చేయించుకొనిరి, పోత పోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే హోరేబులో వారు బంగారముతో దూడను చేసుకున్నట్లుగా కనబడుతుంది. వారు విగ్రహారాధన చేస్తున్నారు. ఇక్కడ మరి దేవుని వాక్యము సెలవిస్తుంది, నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. కాబట్టి ఆకాశము క్రింద, ఈ భూమి మీద, ఈ నీళ్ల క్రిందనే గాని ఏ రూపమునైనా విగ్రహమునైనా మీరు చేసుకొనకూడదని వాక్యం హెచ్చరిస్తుంది. అది ధర్మశాస్త్రముల 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా, రెండవ ఆజ్ఞగా మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఆ ఆజ్ఞను అతిక్రమించిన వారే ప్రియులారా వీరు పాపము చేస్తుంటున్నారు హోరేబు కొండ దగ్గర. కానీ నిర్గమాకాండం 32వ అధ్యాయము 4వ వచనం కూడా మనం చదివితే మనకు అర్థమవుతుంది. నిర్గమాకాండం 32:4 చూడండి. అతడు వారి యొద్దకు తీసుకొని పోగరతో రూపమును ఏర్పరచి పోత పూసిన దూడగా చేసుకొని. చూడండి, ఇక్కడ ప్రియులారా మనం గమనిస్తే మోషే ఏమో ఆ హోరేబు కొండపైన ఉన్నాడు, సీనాయి కొండపైన ఉంటూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. 40 రోజులు అయిపోయింది. అప్పుడు అంటున్నాడు, మమ్మల్ని నడిపించిన మోషే అనేవాడు ఏమైపోయాడో మాకు తెలియదు, కాబట్టి మా ముందర నడవటానికి ఒక దేవతని నీవు తయారు చేయమన్నాడు. అహరోను తొందర చేస్తావంటున్నారు. కాబట్టి అహరోను ఏం చేశాడు, మీ దగ్గర ఉన్న బంగారం పోగులు అవన్నీ కూడా తీసుకురండి అన్నాడు. అప్పుడు వారి దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొచ్చారు. ఐగుప్తు నుండి వచ్చినప్పుడు ఐగుప్తీయులు చాలా వాళ్ళకి ఇచ్చారు, బంగారాన్ని ఇచ్చారు. వాళ్ళ ఒంటి మీద ఉన్నది ఒలిచి ఇచ్చేసారు. కాబట్టి అది అంతని తీసుకొచ్చారు. ఆ బంగారం అంతా ఇచ్చినప్పుడు ఆ బంగారాన్ని ప్రియులారు ఏం చేశాడంటే ఒక పోత పోసిన దూడగా తయారు చేశాడు అహరోను. పోగరా అనేటువంటి ఒక సాధనముతో దాన్ని పోత పోసి, కరిగించి పోత పోసి ఒక బంగారు దూడను చేసినాడు. అప్పుడు ఇశ్రాయేలు దేవుని మరిచిపోయి ప్రియులారు అంతకాలం మేలు చేశాడు. అయ్యో, 430 సంవత్సరాల బానిసత్వం అన్నది దేవుడు విడిపించాడే, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చి నడిపించాడే 6 నెలల మీద, ఇంత మేలు చేశాడు కదా అని మేలును మరిచిపోయి ఆ విగ్రహానికి వారు సాగిలపడి ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు నీవే అని చెప్పి ఆ విగ్రహం ముందు నాట్యం ఆడుతున్నారు. ప్రియాలు ఎంత విచారకరమో మనం గమనించాలి. కాబట్టి హోరేబు కొండ దగ్గర పోత పోసిన దూడ చేయబడిన స్థలం అది. వారు విగ్రహాలను పూజించిన స్థలముగా ప్రియులార మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి అహరోను దగ్గర పోగరా అనే సాధనం అది ఎందుకు తీసుకొచ్చాడో,
అది ఎందుకు ఆయన దగ్గర ఉందో మనకు తెలియదు. లేదా కొంతమంది ఎంత దేవుణ్ణి తెలుసుకొని రక్షించబడి బాప్తీసం పొందిన ఇంకా కొన్నింటిని వదిలిపెట్టరు. కొన్ని అలాగే ఉంటాయి. కొంతమంది సినిమాలంటే పిచ్చి, సినిమాలు చూస్తూనే ఉంటారు. ఇటు చర్చికి వస్తారు, అటు ఇంటికి వెళ్ళి సినిమాలు చూస్తారు. ఇటు చర్చికి వస్తారు, అటు ఇంటికి వెళ్ళి సీరియల్ చూస్తారు, వదిలిపెట్టరు వాటిని. అహరోను పోగర కదా పట్టుకొని వచ్చినట్టు అవి వారి వెంటే ఉంటాయి కొంతమందికి. వాటినే చూస్తూ కాలాన్ని గడుపుతారు. సినిమాలు సీరియల్స్ ఉందండి సంతోషం అనేది, వాటిలో ఆనందం ఉందా? ఏమాత్రం లేదు. అవి చూసి మనం నేర్చుకునేది ఏమీ లేదు. కొంతమంది ఎలాగంటారంటే బాగా జ్ఞానం కలిగి ఎక్కువైపోయేమంటారు, వాటిలో మంచిగా తీసుకుంటామండి, మేము చెడును వదిలేస్తారని మంచి తీసుకుంటారు. అందుకే ఒక ఆయన అన్నాడు, అలాగంటే మురికి గుంటలో మల్లెపూలు ఏరుకున్నట్లు ఉంటది అన్నాడు. మురికి గుంటలు మల్లెపూలు దొరుకుతాయా? ఒకవేళ ఉన్నా వాటిని వరం తీసుకుంటారు. కాబట్టి ప్రియులారు, మన జీవితాలు ఎలా కొన్నింటిని వదిలిపెట్టరు కొంతమంది. ఒకటే అండి, నాది ఒకటే ఉంది, ఇంకా ఒకటే సిగరెట్ తాగుతాను అంతే అంటారు. ఒక మంది ఒక్కటే తాగుతాను, అప్పుడప్పుడే, రోజు తాగను నేను, అప్పుడప్పుడే తాగుతాను. ఎవరైనా ఫ్రెండ్స్ తొందర పెడితే తాగుతానంటారు. కాబట్టి ఇలా కొన్నింటిని వదిలిపెట్టరు. అలాంటి విగ్రహాలను మనం విడిచిపెట్టవలసిన అవసరత ఉంది. నీవు దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించిన అది విగ్రహమే. దేవుని స్థానములు ఎవరికి దేనికి ప్రాధాన్యత ఇచ్చిన విగ్రహమే. అది మనం గుర్తించవలసినటువంటి అవసరత ఉంది. మన జీవితం ఎలాగుందో ఆలోచిద్దాము. ప్రియులారా, ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా సాతాను మోసం చేస్తాడు. ప్రియులారా, ఈ రోజున యవనస్తులు ప్రియులారా పాడైపోతా ఉన్నారు చాలా మంది. మరి స్మోకింగ్ అలవాటు పడిన వాళ్ళు ఉంటున్నారు. మరి స్త్రీ శోధనలో పడిపోయే వారుగా ఉంటూ ఉన్నారు. అంతేకాదు ఇంకెక్కువ పబ్జి గేమ్ అని, ఆ గేమ్ అని, ఈ గేమ్ అని పట్టుకొని వాడుతానే ఉంటారు. అలాంటి చూసి ఆడి చచ్చిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. యవనస్తులు, మంచి మంచి యవనస్తులు, పెళ్లి కాని యవనస్తులు. అవి అవసరమా? అలా ఆకర్షిస్తాయి అవి మనుషులను. వాటి ఎన్ని గంటలైనా సమయం గడుపుతారు కానీ ఒక అరగంట సేపు వాక్యం చదువుతాము, ఒక అరగంట సేపు ప్రార్థన చేస్తామండి. మనకి ఎంత ఎలర్జో వాక్యం చదవటం, ప్రార్థన అంటే అది మనకి ఇష్టం ఉండదు చాలా సార్లు. ఎందుకంటే ప్రియులార, పనికిరాని వాటి ఎడల మనకు ఆసక్తి ఉంది, కానీ దేవుని కొరకేం ఆసక్తి లేదు. అదే మనల్ని పాడు చేసి, దేన్నైతే మనం ప్రేమిస్తున్నాం ఎక్కువగా, దేనికైతే ఎక్కువ అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం, అదే మన జీవితాన్ని నాశనం చేస్తుంది అని మనం మర్చిపోవద్దు. కాబట్టి ప్రియులారా, ఈ రోజున అనేకులకు రకరకాల విగ్రహాలు ఉంటున్నాయి. మరి నీలో ఏ విగ్రహం ఉందో నిన్ను నీవు పరిశీలించుకోవలసినటువంటి అవసరత ఉంది. ఆ విగ్రహాన్ని తొలగించుకోవాలి. మన హృదయములో, మన మనస్సులో విగ్రహాలు ఉంటే వాటిని విడిచిపెడదాం. అందుకని యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు చూద్దాం. విగ్రహాలు మనలో ఉండటానికి వీల్లేదు. నరపుత్రుడా, మనుషులు తమ హృదయములో విగ్రహములను నిలుపుకొని విచారణ చేయదగునా? కావున తెలియజెప్పుము. ఏమనగా నిలుపుకొని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్త యొద్దకు వచ్చి, ఇశ్రాయేలీయులందరూ తమ విగ్రహము మూలంగా మాకు అన్యులైరి గనుక నేను వారి హృదయం లోపరుచున్నట్లు యెహోవాను నేనే వారికి ప్రత్యుత్తరం. చూడండి, ఇక్కడ మనసులో హృదయాల్లో విగ్రహాలు నిలుపుకున్నారంట. ఆ విగ్రహాలు నిలుపుకొని నా యొక్క విచారణ చేయదగిన విగ్రహాలు పెట్టుకొని దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. అలాంటి వారి ప్రార్థన వింటాడండి దేవుడు? వింటాడా? వినడు ఆయన. అలాంటి వారి ప్రార్థన ఆయన వినుడు. ఒకవైపు పాపము చేస్తూ మరొక వైపు ప్రార్థన చేస్తుంటే అలాంటి వారి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వలేడు. అది మనం గుర్తించాలి. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమని వ్రాయబడదు. అందుకనే దేవుడు పాపుల మనవి ఆలకింపుడు.
ఎవడైనా దేవభక్తుడే ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వారి మనవి ఆలకించునని వాక్యము సెలవిస్తా ఉంది. కాబట్టి విగ్రహాలను మనసులో హృదయాల్లో ఉంచుకొని ప్రార్థన చేస్తున్నారంట. ప్రవక్త దగ్గరికి వెళుతున్నారు. నా కొరకు విచారణ చేయి, నా కొరకు ప్రార్థన చేయి, దేవుడు ఏం చెబుతాడు చూడు, ఒక ప్రవచనం చెప్పు, ఒక దర్శనం చెప్పు. ఇలాగా ప్రవక్త దగ్గరికి వెళుతున్నారు. ఈ రోజున అనేక మంది ప్రియులారా వారి దగ్గర వీరి దగ్గర ప్రార్థన చేయించుకుంటారు, కానీ వారు మాత్రం చేయరు. వాళ్ళ హృదయాలు మారవు. కాబట్టి అలాంటి స్థితిలో ఉంటే ప్రియులారా మనం పైకి విగ్రహాన్ని పెట్టుకొని పూజింపకపోయినా సరే మనలోనే విగ్రహాలు ఉన్నాయని మనం గుర్తిద్దాం. ఆ విగ్రహాలను విడిచిపెట్టి ప్రభు వైపు సంపూర్ణంగా తిరగాలి. ఆయన చిత్రాన్ని నెరవేర్చాలి. కొంతమందికి సెల్ఫోనే విగ్రహం, కొంతమందికి టీవీ విగ్రహం, కొంతమందికి పనికిమాల బూతు పుస్తకాలే విగ్రహం, కొంతమందికి న్యూస్ పేపరే ఒక విగ్రహం. అది చదవకపోతే ఇక ప్రియులారా ఏ తృప్తి ఉండదు అన్నమాట. కానీ మెలికలు మాత్రం చదవరు. కాబట్టి దేనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం ఈ రోజున? ఏది మనకు విగ్రహమై ఉన్నది ఒకసారి ఆలోచిద్దాం. కొంతమందికి భార్యే విగ్రహం, కొంతమందికి భర్తే విగ్రహం, కొంతమందికి పిల్లలే విగ్రహం. దేవుని కంటే ఎక్కువ మనం ప్రేమిస్తే అది దేవుడు తీసేస్తాడేమో, జాగ్రత్త. అది మనం గమనించాలి. దేవుడు యాకోబు రాహేల్ని ఎక్కువ ప్రేమించాడు, లేయాను ఎక్కువ ప్రేమించాడు? లేయాను అసలు ద్వేషించబడింది, రాహేలు ప్రేమించాడు. ఉందా చివరి వరకు రాహేలు? లేదు. ఎందుకు లేదు? బాగా ప్రేమించి చేసుకున్నాడు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. విగ్రహాన్ని పట్టుకుని వచ్చింది ఆమె హృదయము సంపూర్ణంగా మారలా. ఓహో నేను చాలా అందగత్తెని అనుకొని గర్విస్తా ఉంటుందేమో. ఇష్టానుసారంగా ప్రియులారా తండ్రి గృహదేవతని దొంగిలించి తీసుకొచ్చింది. అవే మాకు ఆశీర్వాదం ఇస్తాయి అనుకుంది. కానీ యాకోబు యొక్క దేవుడు నిజమైన దేవుడు, ఆయన వల్ల మేము దీవించబడ్డ. యాకోబు మా ఇంటికి వచ్చాడు కాబట్టి ఎంత ఆశీర్వాదం ఉందని గ్రహించిందా? గ్రహిస్తే విగ్రహాన్ని ఎందుకు పట్టుకొని వస్తుంది? ప్రియులారా ఆ విగ్రహాన్ని పట్టుకొని వచ్చి చక్కగా దాచిపెట్టింది. దాచిపెట్టి నేను కడగా ఉన్నాను, నన్ను ముట్టొద్దు, నన్ను చెక్ చేయొద్దు అని తెలియజేస్తుంది. ప్రియులారా మన జీవితం ఎలా విగ్రహాలు దాచిపెడుతున్నారు. కొంతమంది మెడలో విగ్రహం ఉంటుంది, మెడలో సిలువ వేసుకుంటారు, లేక యేసు ప్రభు ఫోటో ఉంటుంది, ఏదో చిన్నది వేసుకుంటారు ఒక ఆభరణం లాగా. కొంతమందికి చేతి కట్టుకుంటారు, కొంతమందికి ప్రియుల రకరకాలుగా ధరిస్తారు. అలాంటి విగ్రహాలు ఉండొద్దు మన జీవితంలో. ఆయన రూపం లేదు ఆయనకు, ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు. కాబట్టి హృదయములో మనసులో విగ్రహాలు నిలుపుకుంటే చాలా నష్టపోతాము. అలాంటి వారి ప్రార్థన దేవుడు వినడన్న సత్యము కనబడుతుంది. విగ్రహాలను విడిచిపెడదాం, వాటిని సమాధి చేయవలసిన అవసరత ఉంది. ఒక సమయంలో దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా ఉండకూడని స్థలములో నివసించాడు, సుక్కోతుకు వెళ్ళాడు, పాకలి వేశాడు. ఓ ప్రియులారా అక్కడ సుఖాన్ని అనుభవిస్తావన్నాడు. అలా ఉండకూడని స్థలంలో బ్రతుకుతున్నప్పుడు తన ఏకైక కుమార్తె అయిన దీన ప్రియులారా బయటికి వెళ్లి స్వేచ్ఛగా తిరగటానికి వెళ్ళి ఎవరికి కూడా చెప్పకుండా, ఎవరిని వెంట పెట్టుకొని వెళ్లకుండా వెళ్ళి పాడైపోయింది. తన శీలం పోయింది, పాపములో పడిపోయింది. ఆ సమయంలో వెంటనే దేవుడు మాట్లాడినాడు. అక్కడ ఉన్న పురుషులందరినీ చంపేశారు యాకోబు ఇద్దరు కుమారులు. పిల్లరా అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు లేచి బేతేలుకు వెళ్ళమన్నాడు. మీ దగ్గర ఉన్న విగ్రహాలను తీసివేయండి, వాటిని మస్తకి వృక్షము కింద పాతి పెట్టమన్నప్పుడు వాటిని పాతి పెట్టినట్లుగా చూస్తాం. ఈ రోజున మనలో ఏ విగ్రహాలు ఉన్నాయో వాటిని సమాధి చేయాలి, వాటిని పాతి పెట్టవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ప్రియులారా మరి మన జీవితం ఎలా? కొంతమందికి అలంకరణే ఒక విగ్రహం ఉంటుంది, కొంతమందికి వస్త్రధారణే ఒక విగ్రహముగా ఉంటుంది. ప్రియులారా ఈ రోజున మనకి ఏది విగ్రహమో మనల్ని మనం పరిశీలించుకుందాం. వారు శుచిపరుచుకొని వాటిని పాతి పెట్టి బేతేలుకి వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. బేతేలులో బలిపీఠము కట్టినాడు యాకోబు. ఈ రోజున పడిపోయిన మన బలిపీఠాన్ని కట్టుకొనవలసినటువంటి అవసరత ఉంది. మనలో ఉన్న విగ్రహాలు మనం విడిచిపెట్టి మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి.
కాబట్టి అహరోను బంగారముతో దూడను పోసిన స్థలము హోరేబుగా కనబడుతా ఉంది. ఇలా దేవుని సన్నిధికి వస్తూ వెళుతున్నాం కానీ ఇంకా ఏ విగ్రహాలు విడిచిపెట్టని పాపములు ఏమున్నాయో మనల్ని మనం పరిశీలించుకొని సరి చేసుకుందాం. తర్వాత 4వదిగా మరొక సత్యము చూద్దాం. నిర్గమాకాండం 33వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. కాబట్టి ఇశ్రాయేలీలు హోరేబు కొండ యొద్దకు తమ ఆభరణములను తీసివేసిరి. మోషే గుడారమును తీసి పాలెము వెలుపలికి వెళ్ళి దాని వేసి దానికి ప్రత్యక్షపు గుడారం అనే పేరు పెట్టాను. చూడండి, మొట్టమొదటిసారిగా ప్రత్యక్షపు గుడారము నిర్మించబడింది హోరేబులోనే అని మనకు అర్థమవుతుంది. ఈ హోరేబుకు అంత ప్రాధాన్యత ఉంది. ఈ హోరేబులోని మొట్టమొదటిగా ప్రత్యక్షపు గుడారం నిర్మించబడినట్లుగా మనకు కనబడుతూ ఉంటూ ఉంది. కనుక ప్రియులారా, దేవుడు అంటున్నా, నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధమైన స్థలమును నిర్మించాలి అని దేవుడు అంటున్నాడు. కాబట్టి ప్రత్యక్షపు గుడారము నిర్మించమని దేవుడే చెప్పినాడు. ఆ కొండ మీద మోషే ఉపవాసం అండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడినాడు. ఎలా ప్రత్యక్షపు గుడారం నిర్మించాలి, ఎన్ని భాగాలుగా ఉండాలి, ఏ వస్తువులతో చేయాలి, ఎక్కడ ఏ వస్తువులు ఉంచాలి, అవి ఏ లోహంతో చేయాలి, ఎవరు చేయాలి, ఎంత కొలతతో చేయాలి, ఇవన్నీ కూడా దేవుడు మోషేకి చెప్పాడు. అవన్నీ ఎలా గుర్తున్నాయో మోషే. ప్రియులారా, కాబట్టి దేవుడు చెప్పిన యావత్తు మోషే చేసినని మనం చదువుతాం. దేవుడు చెప్పినంత కూడా చెప్పినట్లుగా మోషే చేసినాడు. ప్రత్యక్షపు గుడారం నిర్మించినాడు. ఆ ప్రత్యక్షపు గుడారములో 3 భాగాలు ఉంటున్నాయి. ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఇలా ఆ 3 భాగాలు ఉంటాయి. ఆవరణంలోనికి అందరూ రావచ్చు, ఎవరైనా రావచ్చు, ఎంత ఘోర పాప అయినా రావచ్చు, యాజకుడైనా, ప్రధాన యాజకుడైనా, పాప అయినా ఎవరైనా రావచ్చు. అక్కడ అందరి కొరకు అది ఆవరణంలో ఏముంటుంది, ఎంటర్ అవగానే ఏముంటది, దహన బలిపీఠం ఉంటుంది. బలిపీఠం మండుతా ఉంటుంది. ఆ పక్కనే ప్రియులారా ఇత్తడి గంగాలం ఉంటా ఉంది. కనుక అక్కడికి వచ్చినటువంటి ఆ యాజకులు, ప్రధాన యాజకుడు ఇత్తడి గంగాళములోని నీళ్లతో చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. ఆ పాపి ఎవరైతే వస్తున్నారో, ఏ పశువునైతే తీసుకొస్తున్నారో దాన్ని బలిపీఠం మీద దహించవలసిన అవసరం ఉంది. ఆ పాపి యొక్క పాపము దాని మీద మోపబడుతుంది. ఆవరణం అందరి కొరకు, ఆవరణము రక్షణ అనుభవాన్ని చూపిస్తుంది. అందరూ రక్షణ పొందాలని దేవుడు చూస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానంట అందరిని పిలుస్తున్నాడు. ఇశ్రాయేలు ఇలారా నా దగ్గరికి రండి, మీరే రండి అని లేదా, అందరిని పిలుస్తున్నాడు. వారు ఎవరైనా సరే, యూదుడైనా అన్యుడైనా ఎవరైనా సరే ఆయన దగ్గరికి వచ్చి రక్షణ పొందవలసిందే. అందరి కొరకు ఈ లోకానికి వచ్చి బలియాగం చేసిన మహాదేవుడు ఆయనే. కాబట్టి నీవు రక్షించబడినావా, నీ పాపములు క్షమించబడినాయా, ఒకసారి ఆలోచన. రెండవదిగా పరిశుద్ధ స్థలం. ఆ పరిశుద్ధ స్థలములో ప్రియులారా కొన్ని వస్తువులు ఉంటున్నాయి. పరిశుద్ధ స్థలములు ఏముంటున్నాయి, ధూప వేదిక ఉంటుంది, బంగారు దీప స్తంభం ఉంటావు, ఇంకా సన్నిధి రొట్టెల బల్ల ఉంటావు. 12 రొట్టెలు, 12 గోత్రాలు కదా ఇశ్రాయేలు గోత్రాలు, 12 రొట్టెలు అటువైపు 6 ఇటువైపు 6. ఆ సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. అవి ఉంటూ ఉన్నాయి అక్కడ. కాబట్టి ఆ పరిశుద్ధ స్థలం ఏమి చూపిస్తుందంటే పరిశుద్ధపరచబడిన అనుభవాన్ని చూపిస్తుంది. రక్షించబడిన మనం మరణించేదాకా, ప్రభు వచ్చేదాకా మనం పరిశుద్ధపరచబడవలసింది. కాబట్టి ఆ పరిశుద్ధత అనేది కొనసాగుతుంది. ఒక వ్యక్తి ఒక్కసారి సంపూర్ణంగా పరిశుద్ధుడైపోయాడు. కాబట్టి ఏం ఆకాశము నుండి మనం దిగి పల్లేదు కానీ ప్రియులారా ఆ పరిశుద్ధతలో మనం దినదినం ఎదగాలి, పరిశుద్ధతలో మనం అభివృద్ధి చెందాలి. అందుకని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనములో అన్నాడు, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన కల్మషము నుండి మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవాలన్నాడు. ప్రియులారా ఆత్మకు శరీరానికి అంటిన కల్మషము నుండి పవిత్రులుగా చేసుకోవాలి. కనుక ప్రియులారా మనలో పరిశుద్ధత ఉందా, మన మాటల్లో పరిశుద్ధత ఉందా? కొంతమంది నోరు తెరిస్తే బూతు మాటలు, సరసోక్తులు మాట్లాడతారు.
మన ఆలోచనల తలంపుల్లో పవిత్రత ఉంది. ఎన్ని చెడు ఆలోచనలు వస్తున్నాయి, ఎన్ని చెడు తలంపులో దురాలోచనలు దేవునికి అసహ్యం. అలాంటి వాడు నేరస్తుడని ఆయన తీర్పు తీరుస్తాడని వాక్యం హెచ్చరిస్తుంది. ప్రియులారా, మన చూపులు అపవిత్రంగా ఉన్నాయి. చూడకూడని వాటిని చూస్తున్నామేమో, చూడకూడని దృశ్యాలు చూస్తున్నామా? అపవిత్రత మనలో ఉండటానికి వీలేదు. ఎందుకంటే నేను పరిశుద్ధుడనైనాను కనుక మీరును పరిశుద్ధులై ఉండమన్నాడు. ఆ పరిశుద్ధతను మనం కాపాడుకుంటున్నామా? యోసేపు కాపాడుకున్నాడు, ఒక రోజున దానియేలు కాపాడుకున్నాడు, దావీదు పోగొట్టుకున్నాడు, సంసోను పోగొట్టుకున్నాడు. మరి మనం పరిశుద్ధతను కోల్పోతున్నామా, కాపాడుకుంటున్నామా? ఆలోచిద్దాం. అందుకని తెస్సలోనికు రాసిన పత్రికలు రాయబడి ఉంది, సమాధానకర్తయగు దేవుడు సంపూర్ణంగా మిమ్మల్ని పరిశుద్ధపరచును గాక అన్నాడు. ఆయన రాకడ యందు మీ ఆత్మయు మీ శరీరమును మరి నిందారహితముగా కాపాడబడును గాక అంటున్నాడు. పిల్లరా, పరిశుద్ధత కలిగి మనం బ్రతకాలి, పరిశుద్ధముగా జీవించాలి. కానీ ఆ పరిశుద్ధత అనేది మనలో ఉందా? పరిశుద్ధతలో మనం ఎదుగుతున్నామా? ఎన్ని విషయాలు అపవిత్రులుగా ఉంటున్నామో మనం ఆలోచించాలి. పరిశుద్ధతను కాపాడుకుందాం. కనుక ప్రియులారా, మన జీవితాలు ఏ రీతిగా ఉంటున్నాయో మనల్ని మనం పరిశీలించుకుందాం. ఈ రోజున ఎన్నోసార్లు చేతులు కడుగుతున్నాం కరోనా భయంతో. చేతుల్లో నిర్దోషత్వం కావాలి. చేతులు కడగడమే నిర్దోషత్వం కాదు. కరోనా భయాన్ని బట్టి ఎక్కడ వైరస్ అంటుకుంటుందని కడుగుతున్నాం ప్రియులారా. కానీ హృదయాన్ని గడుక్కుంటున్నామా? మనసుని గడుక్కుంటున్నామా? ఈ శరీరాన్ని పవిత్రంగా కాపాడుకుంటున్నామా అని మనల్ని మనం విమర్శించుకోవాలి. యేసు రక్తమే దాన్ని కడుగుతా ఉంది. ఒక బొగ్గును మనం తీసుకెళ్లి పాలతో కడిగినది శుభ్రం అవుద్దా? దాని రంగు మారిద్దా? మారదు కదా. ఎక్కడికి వెళ్తే రంగు మారిద్ది? అగ్నిలో పడేస్తే మారిద్ది. కాబట్టి ఒక వ్యక్తి దహించు అగ్ని అయిన దేవుని దగ్గరికి వస్తేనే మన పాపము పోతుంది, మన జీవితం మారుతుంది. కానీ ఎక్కడికి వెళ్ళినా పాపం పోదు. కొన్ని నదుల్లో మునిగిన పోదు, నోములు వ్రతాలు చేసినా పోదు. అది మనం గమనించవలసిన అవసరత ఉంది. ప్రియులారా, మన జీవితాన్ని మార్చేది ఆయన. అందుకని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని రాయబడింది. పరిశుద్ధత కొరకైన ఆరాటము కావాలి మనకు, పరిశుద్ధత కొరకైన ప్రయాస కావాలి మనకు. అందుకని అయ్యో అనేకులకు ప్రకటించి నేనే భ్రష్టుని అయిపోదునేమని నా శరీరము నలగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను అన్నాడు పౌలు గారు. ఎలా నలగొట్టాడు? ఉపవాస ప్రార్థన ద్వారా తన శరీరాన్ని నలగగొట్టి లోపరుచుకున్నాడు, పరిశుద్ధంగా బ్రతికాడు. అందుకని నావలే ఉండుట మీకు మేలన్నాడు. ఎంతో పవిత్రంగా బ్రతికాడు. పౌలు గారు వివాహమే చేసుకోలేదని కొందరు అంటారు. కొంతమంది వివాహం చేసుకోకపోతే అలా ఎలా రాయగలిగాడు? అనుభవపూర్వకంగా చేసుకున్నాడు అంటారు. ఏది ఏమైనా పౌలు గారి జీవితం ఎంతో పరిశుద్ధం. పౌలు గారు అన్నాడు, అందుకని నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నామన్నాడు. ప్రియులారా, యోబు అన్నాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, కన్యకను ఎలాగూ చూస్తానన్నాడు. కన్నులను పవిత్రంగా కాపాడుకున్నాడు యోబు భక్తుడు. కాబట్టి మన కన్నుల్లో పవిత్రత, మన చూపుల్లో పవిత్రత ఉందా? నీ కన్నులు ఇటు అటు చూడక సూటిగా సరిగి చూడమన్నాడు. ఈ రోజు నాకు వాల్ పోస్టర్, సినిమా వాల్ పోస్టర్ చూస్తే చాలు పనికిరాని భయంకరంగా ఉంటున్నాయి. అర్ధనగ్న దృశ్యాలు, సరైన వస్త్రాలు లేని దృశ్యాలు బహు భయంకరంగా ఉంటున్నాయి. అలాగే తిరుగుతున్నారు లోకములో కూడా. పిల్లలు ఇక పాశ్చాత్య దేశాలు, ఫారిన్ కంట్రీస్ ఇంకా చెప్పలేము. ఇక కాబట్టి వారు 70 సంవత్సరాలు వచ్చిన మిడ్డీ వేస్తారు లేడీస్. ఆ కల్చర్ మనకు లేదు, కానీ ఆ కల్చరే మన దేశంలో కూడా వస్తావని. కనుక మన జీవితం ఎలాగుందో ఆలోచిద్దాం. మన శరీరాన్ని కప్పి ఉంచుకోవలసిన అవసరం ఉంది, కానీ అది కనపరుచుకోవటానికి కాదు. కానీ ఈ శరీరమును దేవుని ఆలయమని గుర్తించి దాన్ని పవిత్రంగా కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆ పరిశుద్ధతలో మనం ఎదుగుతున్నాము, ఆలోచిద్దాం. మూడవది అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలములో ఏముంటుంది? మందసం అంటారు, కరుణాపీఠం ఉంటుంది. ఆ మందసములు ఏముంటున్నాయి? 10 ఆజ్ఞలు కలిగిన 2 రాతి పలకలు ఉంటున్నాయి. అహరోను చిగురించిన కర్ర ఉంటా ఉంది, మన్నా కలిగిన పాత్ర ఉంటా ఉంది.
ప్రియులారా, దానిపైన కరుణాపీఠం, 2 రెక్కలు విప్పబడిన కెరూబులు ఉంటున్నాయి, మధ్యలో కరుణాపీఠం. ఆ కరుణాపీఠం పైకి దేవుడు వచ్చి మాట్లాడేవాడు అంటున్నాడు. ఒకవేళ ఆ ప్రధాన యాజకుల్లో పాపం అంటే అక్కడే చనిపోయేవాడు అంతే. తాడు పెట్టి లాగాలి, ఎందుకంటే మళ్ళా లోపలికి వెళ్ళారో ఎవరైనా వెళ్ళకూడని వాళ్ళు కూడా చచ్చే అవకాశం ఉంది. తాడు పెట్టి లాగాల్సింది. ప్రియులారా, ఆలస్యం అయితే ఏం జరుగుతుందన్న భయమే. కాబట్టి అతడు పవిత్రంగా ఉంటే కాపాడబడుతున్నాడు. దేవుడు తన స్వరంతో మాట్లాడుతున్నాడు అక్కడ కరుణాపీఠం పైన. ఈ రోజున ప్రియులారా, సంవత్సరానికి ఒక్కసారే అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు రక్తము తీసుకొని వెళుతున్నాడు. కానీ మన ప్రధాన యాజకుడు యేసు ప్రభు ఆయన బలియాగము చేసి పరలోక రాజ్యములో ఆయన ప్రవేశించి ఉంటున్నాడు. ప్రియులారా, మనమందరము కూడా ఆయన సన్నిధికి చేరటానికి మార్గము సరళము చేయబడేది. కాబట్టి ఈ రోజున మన జీవితం ఎలాగుంది? ఆ 3వది అతి పరిశుద్ధ స్థలం మహిమపరచబడే అనుభవాన్ని చూపిస్తుంది. ఒక రోజున ఆయన మహిమలో మనం ప్రవేశిస్తాం. ఆయన వచ్చినప్పుడు ఆయన రాకలో ఎత్తబడితో మార్పు చెంది ఆయనతో వెళుతున్నాం. యుగ యుగాలు పరలోకంలో ప్రభువుతో ఉండబోతున్నాం. దాని కొరకు మనం సిద్ధపడాలి. ఆ మహిమలో ప్రవేశించడానికి సిద్ధపడాలి. దాని కొరకైన ఆశ కలిగి ఉండాలి. ఆయన రాకడ కొరకైన ఆపేక్ష మనలో ఉండవలసినటువంటి అవసరత ఉంది. ఆయన వస్తున్నాడు, నేను వెళుతున్నాను, వెళ్ళాలన్న ఆ ఆతృతతో మన జీవితాన్ని మనం కొనసాగించాలి. అనేకులకు ఆ స్పృహ లేదు ఈ రోజున. ఎలాగ ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు ఉంటున్నారు. కానీ ప్రియులారా, ఆ స్పృహ కలిగి మనం బ్రతుకుదాం. ఆయన అతి త్వరలో రాబోతున్నాడు. ఆ మహిమలో ప్రవేశించడానికి సిద్ధపడవలసిన అవసరత ఎంతైనా. అందుకని ఎవరైనా చనిపోతే, ప్రభువు నందుండి చనిపోతే ఏమంటారు? మహిమలో ప్రవేశం అంటారు. మహిమలో ప్రవేశించాడు అని తెలియజేస్తారు. కాబట్టి ఆ మహిమలో మనం ప్రవేశించడానికి సిద్ధపడవలసిన అవసరతని మహిమపరచబడే అనుభవాన్ని అది చూపిస్తుంది. ఆ ప్రత్యక్షపు గుడారములో అతి పరిశుద్ధ స్థలం. కాబట్టి ఈ ప్రత్యక్షపు గుడారములో దేవుడు తన మహిమ నుంచి వచ్చాడు, ఆయన సన్నిధి నుంచాడు. ఆ తర్వాత సొలొమోను రాజు మందిరాన్ని కట్టించాడు. ప్రపంచంలో ఎవరూ కట్టనటువంటి గొప్ప మందిరం కట్టించాడు. అందులో ఎక్కువ బంగారము వాడబడింది, వెండి వాడబడింది, ఇనుము వాడబడింది, ఇత్తడి వాడబడింది, కర్ర, అమూల్య విలువైన కర్ర వాడబడింది, దేవదారు వృక్షపు కర్ర. లెబానోను కొండ మీద నుంచి తీసుకొచ్చింది ఎంతో విలువైన కర్ర వాడబడింది. అంత గొప్పగా కట్టినాడు. అది దోచుకొనబడింది, కూల్చబడింది. ఆ తర్వాత జెరుబ్బాబెలు నాయకత్వంలో మందిరము కట్టబడింది. ఆ తర్వాత హేరోదు యూదుల మెప్పు కొరకు కట్టాడు. యేసు ప్రభు కాలంలో అదే ఉంది. కానీ ప్రియులారా, ఇప్పుడు ఇశ్రాయేలుకు మందిరమే లేదు, మసీదు ఉంది ఆ స్థానంలో. అది కూల్చివేయబడుతుంది ఒక రోజున. దాని స్థానంలో మందిరం కట్టబడాలి ప్రభు రాకడకు ముందు. దాని కొరకైన అన్ని కూడా మరి సన్నద్ధము చేస్తున్నారు. ఆ మందిరం కట్టడానికి అన్ని సిద్ధపరుస్తున్నారు ఇశ్రాయేలు. కాబట్టి ప్రభు రాకడ సమీపం ఉందని మనం గుర్తించవలసిన అవసరత ఉంది. ఆల్రెడీ ప్రియులారా బలి అర్పించినారు, బలిపీఠము సిద్ధము చేసినారు, దాని కొరకు చూస్తున్నారు. మందిరము కట్టబడవలసిన అవసరం ఉంది ప్రభు రాకముందే. కనుక ప్రియులారా, ఈ రోజున మరి ఆ 4 గోడల మందిరమే కాదు, మనమే దేవుని మందిరం, మనమే దేవుని ఆలయం అని వాక్యము సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19-20. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచమంటున్నాడు. చూడండి ప్రియులారా, విలువ పెట్టి కొనబడిన వారు. మనలో ఉన్న పరిశుద్ధాత్మకు మనం ఆలయం. కాబట్టి మన శరీరం మనది కాదు, దేవుడు మనకి ఇచ్చింది. అందుకని ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఆయన నాకు ఒక శరీరం అమర్చనని రాయబడింది హెబ్రీ పత్రిక. యేసు ప్రభుకే శరీరం అమర్చబడింది, మనకు కూడా శరీరం అమర్చబడింది. మరి మనం అంటే, నేనంటే ఏంటి? ఆత్మ అన్నమాట. కాబట్టి ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. కానీ శరీరము దేవుని ఆలయముని ఎరిగి అది పరిశుద్ధమైన ఆలయముగా కాపాడుకోవలసిన అవసరత ఉంది. మనమే దేవుని ఆలయము అన్న సత్యము కనబడుతుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20 నుండి 22 వచనాల వరకు చూస్తే అక్కడ అన్నాడు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు.
ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుడకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు. చూడండి, పరిశుద్ధమైన దేవాలయంగా మనం కట్టబడాలి. దేవుని ఆలయం అంటే విగ్రహాలకు దేవుని ఆలయానికి సంబంధం లేదు. మనమే దేవుని ఆలయం, మనమే దేవుని ఆలయం. ఈ ఆలయమైన మనం ఆయన కొరకు ఎలా బ్రతుకుతున్నాం ఆలోచిద్దాం. పరిశుద్ధమైన దేవాలయంగా మనం కట్టబడాలి. ఆ క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడితే మన జీవితంలో ఎన్ని శోధనలు శ్రమలు వచ్చినా తొట్టెళ్లకుండా నిలబడతాం దేవుని కొరకు. కానీ మన పునాది ఇసుక మీద వేయబడితే మనం పడిపోతాం, తొట్టిల్లుతాం, ఈజీగా పడిపోతాం, మాటికి పడిపోతాం. కానీ మన జీవితం ఎలా ఉంది? ఆయనకు నివాస స్థలము ఉండటానికి కట్టబడుతున్నామా? దేవుడే నాలో నివసిస్తున్నాడు అని ధైర్యంగా చెప్పగలమా? నేనే దేవుని ఆలయం, నేనే దేవుని మందిరం అని చెప్పగలమా? ఒకసారి ఆలోచిద్దాం. ప్రియులారా, మనల్ని మనం పరిశీలించుకోవలసిన అవసరంతో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో కూడా అంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:5, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చూడండి, మనమే పరిశుద్ధమైన దేవుని ఆలయం, మనమే ఆత్మ సంబంధమైన మందిరం, మనమే ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నామా? సజీవమైన రాళ్ళం, ఆయన సజీవమైన రాయి, ఆయన అమూల్యమైన రాయి అని రాయబడింది. కొంతమందికి ఆయన అడ్డుబండగా ఉన్నాడు, వెంబడించే బండగా ఉన్నాడు, కొట్టబడిన బండ ఆయనే. కానీ మనము ప్రియులారా సజీవుడైన దేవుని దగ్గరికి వచ్చే మనల్ని కూడా సజీవులుగా చేశానంటే మన ఆత్మీయంగా బ్రతికించాడు. కొంతమంది జీవితాలు ఎలా కూడా పైకి మాత్రం బ్రతుకుతారు, కానీ లోపలంతా చచ్చిన స్థితి ఉంటుంది. ఒక సమాధి దగ్గరికి వెళ్ళి సమాధిని చూస్తే ఏముంటుంది? లోపల ఎముకలు, కల్మషం, దుర్వాసన ఉంటుంది. అంతకు మించి ఏమైనా ఉంటుందా? పైకి మాత్రం చక్కగా అలంకరించబడి ఉంటుంది. అనేకుల జీవితాలు అలాగే ఉంటాయి. అందుకని పరిసయ్యులు శాస్త్రులు ప్రభు ఉద్దేశించి ఏమన్నాడు? మీరు సున్నము కొట్టిన సమాధులు అన్నారు, మీరు కనబడని సమాధులు అంటున్నారు. అలాగున మన జీవితాలు ఉండకూడదు ప్రియులారా, అలాగునుండదు. ప్రభు కోసం మనం బ్రతికాలి. ఆత్మ సంబంధమైన మందిరంగా సజీవంగా ఉండాలి. పైకి మాత్రము బ్రతికిన రీతిగా లోపలంతా చచ్చిన స్థితి ఉండొద్దు, దాన్ని తొలగాలి. అందుకని మీరు చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచమని వ్రాయబడి ఉంది. ప్రియులారా, చచ్చిన స్థితి మనలో ఉండదు. నీవు జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉందిగా, నీవు మృతుడివి అన్నారు. అలాగనుండదు. చచ్చిన క్రైస్తవులుగా ఉంటే వారి వల్ల దేవునికి ఏ ఉపయోగం ఉండదు, వారి వల్ల దేవునికి ఏ మహిమ రాదు. కాబట్టి మనం బ్రతికిన క్రైస్తవులుగా, ఆయన వెంబడించే క్రైస్తవులుగా సజీవంగా ఉంటే ఆయనకు మహిమ వస్తుంది మన ద్వారా. సజీవంగా ఉన్నామా? ఆత్మీయంగా బ్రతికే ఉన్నామా? అందుకని అన్నాడు, దేవా నీవు మరలా మమ్మను బ్రతికించవా అన్నాడు. నీవు మరలా మమ్మను బ్రతికించవా? ఆయన మరలా బ్రతికించే దేవుడు అన్నాడు. అంటే ఉజ్జీవింప చేయవా అంటున్నాడు. మనల్ని మరలా బ్రతికిస్తాడు. సజీవంగా ఉన్నామా? ఆలోచిద్దాం. ఆత్మ సంబంధమైన మందిరముగా అనుదినము కట్టబడవలసిన అవసరం ఉంది. ఎలా కట్టబడుతున్నాం ప్రియులారా? ఎలా మన జీవితము కట్టబడుతుందో ఆలోచిద్దాం. చివరిగా మరొక విషయాన్ని చెప్పి ముగిస్తాను. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 8-9 వచనాలు. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగలు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. చూడండి, ఇక్కడ ప్రవక్త అయిన ఏలియా దాగిన స్థలము హోరేబుగా మనకు కనబడుతావని. కానీ ప్రవక్త అయిన ఏలియా దాగుకున్న స్థలం, బస చేసిన స్థలము హోరేబు అన్న విషయం ఇక్కడ కనబడుతావంటూ ఉంది. వీళ్ళరా, ఇక్కడ ఏలియా వచ్చి అంటూ అన్నాడు. మరి ఆ తర్వాత ముందు ఏమైపోయిందంటే, ఆ ఆశారాదేవి ప్రవక్తలను అహాబు
యొక్క ప్రవక్తలను చంపినట్లుగా మనం చూస్తాం. బయలుదేవత ప్రవక్తలను యెజబెలు రాణి పోషిస్తా ఉంది, వారందరిని కూడా చంపేశాడు. యెజబెలు రాణి బెదిరిస్తే పారిపోయి వచ్చాడు. పారిపోయి బదరీ వృక్షము కింద కూర్చొని అతడు ప్రియులారు ఏమంటున్నా అంటే, దేవా నా ప్రాణము తీసుకో, ఇంత మటుకు చాలయ్యా, నా ప్రాణము తీసుకో నిరాశతో మొరపెట్టాడు. కానీ దేవుడు ప్రాణము తీసుకో, నాకు మరణాపేక్ష మరణించాలంటే మరణమే లేకుండా దేవుడు చేశాడు. అయితే అక్కడ ప్రియులారా ఆ హోరేబులోనికి వచ్చాక గుహలో ఉంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఏలియా నీవు ఇక్కడ ఏం చేస్తావన్నావని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలియా నీవేం చేస్తున్నావని ఆయన మెల్లనైన స్వరముతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. అందుకని నేను ఒక్కనే మిగిలి ఉన్నాను అంటున్నాడు. కానీ బయలుకు మొక్కని వారు సాగిలపడిన వారు ఇది ఎంతమంది ఉన్నారని దేవుడు తెలియజేసినట్లు కనబడుతుంది. రోమాపత్రిక 11వ అధ్యాయం అంతా తర్వాత చదవండి. అక్కడ కూడా చదివితే ఏలియా గురించి రాయబడింది. ఏలియా చెప్పిన మాటలు మనకు కనబడుతాయి. అయితే ప్రవక్త అయిన ఏలియా దాగిన స్థలము ఒరేబుగా మనకు కనబడుతా ఉంటుంది. పిల్లరా, మనము ఇక్కడో అక్కడో దాక్కోవటము కాదు. ఎవరు దాక్కుంటారు చెప్పండి? పాపము చేసిన వారు దాక్కుంటారు. అందుకని దుష్టుడు తరమకుండానే పారిపోవును అని రాయబడి. ఎవరైనా డబ్బులు అడుగుతున్నారు అనుకోండి, ఇదో పోలీసుడు వస్తున్నాడు అన్నాడు, ఒక్కసారి ఉండరు అక్కడ. పోలీసు జీపు సౌండ్ వచ్చింది అనుకున్నా, ఉండరా? పారిపోతారు. కాబట్టి దుష్టుడు తరమకుండానే పారిపోతాడు. పాపము చేసిన వారు బహుగా భయపడుదురని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి అక్కడో ఇక్కడ దాక్కోవటం కాదు. అందుకని ప్రియులారా, ఇప్పుడు కూడా ఏం చెబుతున్నా, ఉగ్రత తీరిపో వరకు నీవు ఇంటిలో దాగుకొని ఉండమని చెబుతున్నారు. దాన్ని పట్టుకొని ఏం చెబుతున్నా, ఈ కరోనా కాలంలో కూడా మీరు ఇంట్లోనే ఉండండి, బయటికి రాకండి అంటున్నారు. బయటికి వెళ్ళటం తప్పుతుందా? ఏదో టైంలో వెళ్ళాల్సి వస్తుంది, తప్పకుండా ఇంట్లో కూర్చుని మరి ఎలాగా? కనుక దాగియుండుము అంటున్నాడు. కానీ ఒక రోజున ప్రియులారా, ఉగ్రత కాలములో 7 సంవత్సరాల మహాశ్రమల కాలములో మనుషులంటే ప్రియులారా విడువబడిన వారు, మనుషులు అనే రక్షణ లేని వారు, వారందరూ కూడా వారి విగ్రహాలను అంటే గబ్బిలములకు, ఎలకలకు, గబ్బిలాలకు పడేసి మమ్మల్ని దాచండి అని కొండ సందుల్లో, బండ సందుల్లో దూరుతారంట. వాటి కిందికి వెళ్ళి దాక్కుంటారన్నమాట. దాచబడతారా? దాచబడరు. వారు ఉగ్రతను తప్పించుకుంటారు. లేదు, వారు శిక్ష అనుభవించవలసింది. 7 సంవత్సరాల మహాశ్రమలు అనుభవించవలసిందే. ఎంత చావాలన్న చావరు, చావు రాదు. వాళ్ళ గురిపెట్టుకున్న చావరు, పాయిజం తీసుకున్న, పురుగుల మందు దాగిన చావరు. శిక్ష అనుభవించవలసిందే. తర్వాత నిత్యాగ్ని దండన, భయంకరమైన నరకం, అగ్నిగుండము తప్పదు. పిల్లలు, కానీ ఆ మహాశ్రమనుడు దేవుడు మనల్ని తప్పించినాడు, మనల్ని రక్షించినాడు. కాబట్టి మనం ఆయన కొరకు బ్రతకవలసిన అవసరం. అందుకని బుద్ధిమంతుడు అపాయము వచ్చుడో చూచి దాగును అని రాయబడింది. ఎక్కడ దాక్కోవాలి? దేవునిలోని, దేవుని సన్నిధిలోని అన్న సత్యము ఇక్కడ మనకు కనబడుతా ఉంది. అందుకనే మోషే గురించి మనం చూసినప్పుడు, మోషే ఒక దాచబడిన నాయకుడు ఉన్నాడు. మోషే పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు కూడా దాచబడ్డాడు. మోషే పుట్టినప్పుడు అందంగా ఉన్నాడు. ఫరో రాజు చిన్నపిల్లలందరినీ చంపేస్తున్నాడు, మగపిల్లలని చెప్పి తన తల్లి ఎక్కడ దాచిపెట్టింది? ఇంటిలో దాచిపెట్టింది. ముందు 3 నెలలు ఇంట్లోనే దాచిపెట్టింది. అబ్బా నేను దాచలేనివి అని చెప్పి ఒక జమ్ము పెట్టె చేసి, ఆ జమ్ము పెట్టెకు కీలు అంటే ఒక బంక లాంటిది, ఆ గమ్ము పూసి, నీళ్లు పోకుండా పూసేసి అందులో ఉంచి పూసి దాన్ని నైలు నదిలో వదిలేసి ఊరుకొని ఉండలేదు. తన అక్క అయిన మిరియామును, తన కుమార్తె అయిన మిరియామును కావలిగా ఉంచింది. ఇప్పుడు ఫరో యొక్క కుమార్తె రావటం, చూడటం, తీసుకెళ్లటం, అలా పెంచడం జరిగింది. నైలు నదిలో ఇంటిలో దాచబడ్డాడు, నైలు నదిలో దాచబడ్డాడు, జమ్ము పెట్టెలో దాచబడ్డాడు. తర్వాత ప్రియులారా ఎక్కడ దాచబడ్డాడు? ఫరో ఇంటిలోనే దాచబడ్డాడు 40 సంవత్సరాలు. అతడు యూదుడు అని తెలిస్తే అలా ఉంటుంది. కాబట్టి అందులో దాచబడి ఉంటూ ఉన్నాడు 40 సంవత్సరాలు. సకల విద్యలు నేర్చుకున్నాడు. ప్రియులారా ఫరో కుమార్తెకు కుమారునిగా పెంచబడినాడు. ఆ తర్వాత తెలిసిపోయింది అనుకోండి. తర్వాత ప్రియులారా 40 సంవత్సరాలు ఎడారిలో అక్కడ కూడా దాచబడినాడు. 40 సంవత్సరాలు దేవుడు ఒక గొప్ప ట్రైనింగ్ ఇచ్చాడు, శిక్షణ ఇచ్చినట్లుగా మనకు కనబడుతా ఉంది. ఎడారిలో బండ సందులో దాచబడ్డాడు. దేవుడు తన ప్రత్యక్షతను
కనుపరిచినట్లుగా మనకు కనబడుతుంది. ఆ తర్వాత ఒక రోజున చనిపోయినప్పుడు కూడా దేవుడు సమాధిని కూడా దాచిపెట్టినట్లుగా కనబడుతుంది. ఆ మాట చదువుదామా? ద్వితీయోపదేశకాండం 34:6 చూడండి. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 6వ వచనం. బెత్పయోరు ఎదుట ఆ, మోయాబు దేశంలో ఉన్న లోయలో మోయాబు దేశములో ఉన్న లోయలో అతడు పాతి పెట్టబడి అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి యొక్క అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికి తెలియదు. చూడండి, ఆయన సమాధి ఎక్కడ ఉంది ఎవరికి తెలియదండి. ఇంతవరకు తెలిస్తే పోతపోసిన విగ్రహాన్ని పూజించిన వాళ్ళు ఇక సమాధిని పూజించడం కష్టమా? ఇశ్రాయేలు సమాధి దగ్గరికి వెళ్ళి పూజ చేసేవా? మోషే ద్వారా గొప్ప కార్యాలు చేసేవయ్యా అని చెప్పి ఆ సమాధిని ఆరాధించే వాళ్ళేమో. ఇలా అందుకనేమో దేవుడు దాచిపెట్టాడు, సమాధి కూడా దొరకల. అనేకుల సమాధులు ఉన్నాయి ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో, కానీ మోషే సమాధి మాత్రం లేదు. మోషే శరీరమును గురించి మికాయేలు దూత లూసిఫరుతో వాదించాడని యూదా పత్రికలో రాయబడింది. ఫలానా స్థలంలో సమాధి చేయబడ్డాడు ఉంది, కానీ ఎక్కడ సమాధి ఎక్కడో సమాధి ఇంతవరకు తెలియలేదంటే ఎవరికి? అది రహస్యం. దేవుడే దాన్ని మరుగు చేసినాడన్న సత్యము కనబడుతుంది. కాబట్టి మోషే పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు దాచబడిన గొప్ప నాయకుడు ఉన్నాడు. అందుకని దావీదు కూడా దాచబడిన వ్యక్తిగానే ఉంటున్నాడు. దావీదును కూడా దేవుడు దాచాడు. సౌలు రాజు నుండి దాచినాడు. సౌలు రాజు ఎన్నిసార్లు తరిమినా, ఈట విసినా సౌలు రాజు చేతికి దావీదును దేవుడు అప్పగించాడు. అభిషాలోము వల్ల తరమబడిన రాజు నగర్ని వదిలిపెట్టిన అభిషాలోము చేతికి దావీదును అప్పగించాల. షిమి అనేవాడు నరహంతకుడు, దుర్మార్గుడు, చీపో అని దూషించి రాళ్ళు రువినా షిమి చేతికి దావీదును దేవుడు అప్పగించాడు. ఒక సమయంలో 400 మంది తరిమినా సరే వారి చేతికి దేవుడు దావీదును అప్పగించల. శత్రువుల చేతికి అప్పగించల. దావీదును దేవుడు తన హస్తములో భద్రపరిచినాడు, దాచినాడు, కాపాడినాడన్న సత్యము కనబడుతూ ఉంది. ప్రియులారా, మనల్ని మనం దేవుని హస్తాలకు అప్పగించబడు. చూడము, నరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను అన్నాడు. ఆయన హస్తపు నీడలో మనల్ని దాచే దేవుడు ఉన్నాడు. ఆయన గుడారపు మాటను మనల్ని దాచే దేవుడు ఉన్నాడు. కాపాడుతున్నాడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడని వాక్యము సెలవిస్తుంది. మనల్ని దాస్తున్న దేవుడు కాబట్టి ఆయన గనపరిచి ఆయన కొరకు బ్రతకాలి. అందుకని దావీదు అన్నాడు చూడండి, 32వ కీర్తన 7వ చరణం 32:7. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించేదవు. చూడండి, నా దాగుచోటు నీవే అన్నాడు. ఇలా మన దాగుచోటు ఎవరు? దేవుడే మన దాగుచోటు. ఆయనే మనల్ని దాచాలి, ఆయనే మనల్ని కాపాడాలి. లోకము నుండి, పాపము నుండి, సాతాను శక్తుల నుండి, ఈ కరోనా బారి నుండి కూడా దేవుడే మనల్ని దాచిపెట్టవలసిన అవసరత, కాపాడవలసినటువంటి అవసరత మనను దేవునికి అప్పగించుకుందాం. 61వ కీర్తన 4వ చరణంలో కూడా అన్నాడు, యుగ యుగములో నేను నీ గుడారములో నివసించేదను, నీ రెక్కల చాటున దాగుకొందును. ఆయన రెక్కల చాటున మనల్ని దాస్తున్నాడు. కోడి తన రెక్కల కిందికి పిల్లల్ని చేర్చుకొని దాచిపెడుతుంది. ఎప్పుడు? పిల్లి వచ్చినప్పుడు, గద్ద వచ్చినప్పుడు, కాకి వచ్చినప్పుడు. ఆ కోడి పిల్లలు అరుస్తున్నాయి, తల్లి దగ్గరికి వస్తున్న ఆ తల్లి వాటిని రెక్కల కిందికి చేర్చుకొని దాచిపెడుతుంది. అలాగున దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు. కాబట్టి దేవుని కొరకు మనం ఎలా బ్రతుకుతున్నాం? నీ రెక్కల చాటున నేను దాక్కుంటానన్నాడు. 81వ కీర్తన 7వ చరణం చదువుదాం చివరిగా. ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని అంటున్నాడు. నిన్ను శోధించి తిని. చూడండి, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చాను అంటున్నాడు. ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నిన్ను విడిపించానని దేవుడు అంటున్నాడు. ఇక్కడ నిజమే, ఆపత్కాలములో మొరపెట్టినప్పుడు కాపాడే దేవుడు. ఆపత్కాలము నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తా, నీవు నన్ను మహిమపరచెదవు అన్నాడు. కాబట్టి ఆయన విడిపించే దేవుడు, కాపాడుతున్న దేవుడు, ఉరుము దాగు చోటులో నుండి ఉత్తరం ఇస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంతగా మనల్ని దాచి కాపాడుతున్నాడు ఆలోచిద్దాం. కాబట్టి ఏలియా దాగిన స్థలము హోరేబుగా మనకి ఇక్కడ కనబడుతుంది. మన దాగు చోటు ఆయనే అని మనం గుర్తిద్దాం. మనల్ని మనం ఆయన స్థాలకు అప్పగించుకోవలసినటువంటి అవసరం ఉంది.
కాబట్టి ఈ మాటల్ని బట్టి మనల్ని మనం పరిశీలించుకుందాం, ప్రార్థన చేసుకుందామా. మన జీవితం ఎలాగుంది? హోరేబు అనేక విషయాలు మనకు నేర్పించింది. పిల్లరా, మనల్ని మనం సరి చేసుకుందాం. దేవుని ప్రత్యక్షతను పొందిన మోషే దేవుని ప్రత్యక్షత పొందిన స్థలము హోరేబు. పిల్లరా, దేవుడు ఆయా రీతిలుగా మనతో మాట్లాడుతున్నగా మనం లోబడుతున్నాము. మోషే బండను కొట్టగా నీళ్ళు ఇచ్చిన స్థలం హోరేబు. ఒక సమయంలో విధేయుడయ్యాడు, ఒక సమయంలో అవిధేయుడయ్యాడు. మరి మన జీవితంలో విధేయత ఉంటే మేలు, జయం పొందుతాం. ప్రియులారా, విధేయత ఉంటే అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. అపజయం, అవిధేయత ఉంటే అపజయం పొందుతామని గుర్తిద్దాం. అహరోను బంగారంతో దూడను పోత పోసిన స్థలం హోరేబు. మనలో ఏ విగ్రహాలు ఉన్నాయో ఆయన విడిచిపెడదామా? మన హృదయంలో మనసులో ఏ విగ్రహాలు నిలుపుకున్నా వాటిని విడిచిపెట్టి సరి చేసుకున్నామా? దేవుని కంటే ఎక్కువ దేనికి ఎవరికి స్థానాన్ని సమయాన్ని ఇస్తున్నా? మనల్ని మనం పరిశీలించుకుందాం.